ధ్యానించుకుందాం పిల్లగా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని ఆయన వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చూసినప్పుడు మరి పేతురు చెరలో నుంచి బయటకు వచ్చిన సందర్భాన్ని చదువుకున్నాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి అపోస్తల కార్యము పరిశుద్ధుడైన లూకా రాసినట్టుగా చూస్తాం. లూకా సువార్తికుడు ఈ అపోస్తల కార్యంను రాశాడు. అపోస్తులు ఆది సంఘము కట్టబడ్డప్పుడు వారు చేసిన క్రియలన్నీ కూడా పొందుపరిచినట్టుగా చూస్తాం. మరి దేవుడు మొదటి అధ్యాయములో శిష్యులతో చెప్పిన మాట, యెరూషలేమును విడిచి వెళ్ళకండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, అప్పుడు యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూది గంతుల వరకు నాకు సాక్షులు ఇందురని చెప్పాడు. అలాగే 2వ అధ్యాయములో మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పిల్లరా దేవుని యొక్క సువార్త కార్యము జరుగుతున్నట్టుగా చూస్తాము. ఆ సువార్త గొప్పగా జరుగుతుంది, సంఘము కట్టబడుతుంది, నానాటికి సంఘము అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలో ఉన్నారు. మరి ఎలాగైతే సంఘము అభివృద్ధి చెందుతుందో అలాగనే సంఘం పైన శ్రమలు కూడా వస్తుండగా చూస్తాం. ఆల్వేస్ ది పర్సిక్యూషన్ వాజ్ ఆన్ ది చర్చ్. ఈ సందర్భము కూడా అదే చూస్తాం. మరి చదివించిన వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ మరి దేవుని వాక్య భావంలో పేతురును చెరలో వేసే ముందు హేరోదు అంటాడు. హేరోదుని గురించి మాట్లాడినప్పుడు హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును మరి ఖడ్గము ద్వారా చంపించాడు అంటాడు. ఆయన తీసుకొచ్చి చంపించినట్టుగా చూస్తాం. ఆ 12 మంది శిష్యులు ఒక శిష్యుడైన ఎవరు? జేమ్స్, యాకోబును, యోహాను సహోదరుడు యాకోబును చంపించాడు 12 మందిని. ఎవరు యాకోబు అంటే యోహాను యాకోబులు ఎవరైతే అడిగారో ప్రభును కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు కూర్చుంటాను అడిగారో మరందులో ఒకరు హతసాక్షి అయినట్టుగా చూస్తాం. ఈ వాక్య భావంలో చూసినప్పుడు హేరోదు చంపించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లలు ఇది యూదులకు సంతోషం కలగజేసిన సంగతి హేరోదు చూశాడు. మరి హేరోదు అనుకున్నాడు నెక్స్ట్ పీటర్ను చంపుదామన్న ఆలోచనలు వచ్చాడు. యాకోబు అయిపోయింది, పేతురును చంపుదామని పేతురును తీసుకొచ్చి చెరలో వేసినట్టుగా చూస్తాం. చెరలో వేసాడు పేతురును తీసుకొచ్చి. చంపేయాలనుకున్నాడు కానీ ఇది అక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే యూదులు అదొక పులియని రొట్టెల పండుగ సమయం కాబట్టి పాస్ఓవర్ తర్వాత చంపుదాం అనుకున్నాడు. యూదుల్ని సంతోషపెట్టాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం జరగాలి కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ అయిన తర్వాత చంపుదామని చెరలో వేశాడంట. చెరలో వేసినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట రాస్తాడు. పేతురుని చూచుకోవడానికి కాపలా కాయడానికి ఎంతమంది అంటమ్మా? 4 కాదు, 4 × 4 16 మంది అంటే ఒక్కడిని కాపలా కాయడానికి. హల్లెలూయా. అంటే పేతురు 16 మందికి బరాబరు అన్నట్టు ఒకటి పాటు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు పేతురు ఒక వ్యక్తిని, ఆయన ఏం హంతకుడు కాదు, ఆయన ఏమి యుద్ధశూరుడు కాదు, ఆయన ఏం చేసేవాడు కాదు, కానీ ఒక సువార్తికుణ్ణి కాపాడడానికి హేరోద్ రిక్వైర్డ్ 16 సోల్జర్స్ అంట. హల్లెలూయా. ఎంత శక్తిమంతుడమ్మా! పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాడి యొక్క ఆ శక్తి నిజంగా 16 మందికి ఇచ్చాడు. ఏడ తప్పించుకొని పోతాడో, ఏడేమైపోతాడో ఏదైతే కాబట్టి యు ప్రొటెక్ట్ హిమ్. ఈ వ్యక్తిని నేను చంపే వరకు మీరు కాపాడాలి, ఇది మీ బాధ్యత అని చెప్పి వారికి ఇచ్చాడు. 16 మంది అంట. ఇంట్లో ఉంటుందా 16 మందిలకి తప్పించుకోవడం కొంచెం కష్టమే కదా, రైట్? దేవుని వాక్య భావం చూసినప్పుడు ఆ ముందు రోజు జరిగిన సంగతి తీసుకుని 16 మందినప్పుడు ఎలా పడుకున్నాడు పేతురు అంటే ఇటు అటు సైనికులు పడుకున్న మధ్యలో వాళ్ళకు హ్యాండ్ కప్స్ వేశారంట. ఆయనకు సైనికుడికి 2 సైనికులు మధ్యలో హ్యాండ్ కప్స్ ఉన్నాయి.
ఆ మధ్యలో పడుకొని ఉన్నాడు. 14 మంది ముందు కాపలా కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేవుడు తన దూతను పంపించాడట. దేవుడు తన దూతను పంపించి పేతురును తట్టి లేపినప్పుడు ఆయన లేచాడు. వెంటనే చూసినప్పుడు ఆయన లేవంగానే పేతురు ఆ వెలుగుమయమైందంట. నిజంగా దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు ఆల్వేస్ సో బ్రైట్ కదా. దేవుడు వెలిగే ఉన్నాడు. చీకట్లో రాడు దేవుడు. చీకట్లో వచ్చినా కూడా ఆయన ఎక్కడొస్తే అక్కడ వెలిగే. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఫుల్ చీకటి ఉందనుకోండి, నా యేసయ్య వచ్చిందంటే వెలుగైపోతుంది ఆటోమేటిక్గా. ఈవెన్ చెర అంటే చీకట్లోనే ఉంటుంది. ఆ చీకట్లో ఉన్నది ఒకసారి దేవుని దూత. ఎందుకంటే దేవుడు వస్తే ఎట్లుంటుందో కానీ దేవుని దూత వస్తేనే గొప్ప వెలుగు వచ్చింది అంటాడు. హల్లెలూయా. దేవుని దూత ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలోంచి వచ్చినప్పుడు ఆ దూత కూడా దేవుని వెలుగు కలిగి ఉంటుంది కాబట్టి ఆ వెలుగును తీసుకుని వచ్చినప్పుడు ఆ చెరంతా కూడా వెలుగుమయమైందట. హల్లెలూయా. వండర్ఫుల్ థింగ్. ఒక నిమిషం ఎక్కువ తీసుకోవచ్చు కదా. మోషే అంటే 40 దినాలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి దేవునితో మాట్లాడి ఆ కొండ దిగి వస్తుంటేంటమ్మా మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. సో బ్రైట్ రేడియంట్ ఫేస్ అంటే ఆ ముఖం చూడలేదు. మోషే వేరేసుకుంటాడంట, ముఖం చూడలేరు ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే ఆదివారం ఏడున్నాం మనం. దేవునికి స్తోత్రం. మీరు వెలుగు సంబంధికులుగా ఉండాలి. లోకంలో వెలుగులా కనపడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలోంచి దేవుని దూత వచ్చినప్పుడు ఆ చెరంతా వెలుగుమయమైంది. పేతురు తట్టి లేపినప్పుడు వెంటనే ఆ సంఖ్యలు విడిపోయి పేతురుతో కమాన్ గెడప్ అన్నాడు, లెట్స్ గో అన్నాడు చెప్పి ఆ పేతురును చక్కగా తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తాం. పిల్లరా బయటికి తీసుకెళ్ళి ఇంట్రడక్షన్ చాలా ఫాస్ట్లో వెళ్తాను, ఎందుకంటే ఎక్కువసేపు కావాలంటే నేను ఎక్కువసేపు ఉండొచ్చు కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు స్కిప్ ఇట్. చూసినప్పుడు ఇక్కడ ఒక మాట నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే పిల్లరా ఇక్కడ చూడండి, ఒక్క మాట చూద్దాం పిల్లరా. దేవుని వాక్యభావంలో పిల్లరా ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుని వాక్యభావంలో మీకు ఆ వచనాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నాను నేను. ఒకసారి పిల్లరా 5వ వచనం ఒకసారి చదువుకున్నాను. ఇంకా సంఘంగా మనం ఏం చేయాలని తెలియదు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండు. ఒకవేళ అది వచ్చిన లేకపోతే మనకు అవసరం లేకపోతుంది వాక్యం. పీటర్ వాస్ ఇన్ ది ప్రెజెంట్, చర్చ్ వాస్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ అంటాడు. మామూలుగా ప్రార్థన చేస్తాడంట, అత్యాసక్తితో ప్రార్థన, మామూలుగా. ఆయన తప్పించబడాలి, ఆయన చెరలో ఉన్నాడు, ఆయన బయట రావాలి, సువార్త జరగాలి, దేవుని కార్యం జరగాలి, సిలువ సువార్త ఈ లోకానికి వెళ్ళాలి, పేతురు బయటికి రావాలి. ఇది ప్రేయింగ్ చర్చ్. ప్రేయింగ్ చర్చ్ ఈజ్ అ సేయింగ్ చర్చ్. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్చుకోవడం. ప్రార్థన లేకపోతే నిజంగా జీవితాలు ప్రార్థన శక్తి అయినది. ప్రార్థన గురించి అంతకంటే ఎక్కువ పోతుంది, వాక్యదానంలోకి వెళ్ళిపోతారు. లెట్ మీ గో ఇంటూ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు లెట్ మీ గో ఇంటూ, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇంట్రడక్షన్లో ఉంటే నా టైం సరిపోదు కాదు. దేవుని వాక్యం మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఒకసారి లెట్స్ గో వర్స్ బై వర్స్ ఒకసారి చూద్దాం. మొదటి వచనం చూసుకుందాం. మొదటి వచనం చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు చాలా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మాట నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు ఈరోజు షూలో పిల్లరా సువార్త మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఏంటమ్మా? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ సువర్తమానము ప్రకటించాలి, నమ్మువాన్ని శిష్యులుగా చేయాలి. ఇది ఆజ్ఞ, కానీ మనం ఎన్నడూ పాటించాం. పాటిస్తున్నామా? ఏం చెప్పేటట్టు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూషన్ ఆఫ్ ది క్రైస్ట్ మినిస్ట్రీ. ఈరోజు సంఘముగా ఉన్నప్పుడు, సంఘములో పాలి భాగస్తున్నప్పుడు క్రీస్తు యొక్క పరిచయను కొనసాగించాలి. ఇది నీ బాధ్యత. అందుకే దేవుని వాక్య భాగంలో చూసిన ఈరోజు చాలాసార్లు పిల్లలు దేవుని యొక్క సిలువ సువార్తమానం గురించి మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క సువార్త తెలియచేయమన్నప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సువార్తకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కడున్నాయి? సువార్త ఎక్కడ చెప్పేటట్టుంది? సువార్త చెప్పే పరిస్థితులు ఉన్నాయా అంటే, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ రోజు కాదు, ఆ రోజు కూడా చర్చిలో సువార్త
సువార్త ప్రకటించే చర్చకు సువార్త ప్రకటించే పరిస్థితులు లేవు. దేర్ వాస్ మచ్ మోర్ అపోజిషన్ దెన్. దేవుని వాక్య భావన చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు అపోజిషన్ లేదంటే ఆ రోజు యూదుల మధ్యలో కూడా, దేవుని బిడ్డల మధ్యలో కూడా సువార్తకు అపోజిషన్ ఉంది. సువార్తకు అపోజిషన్ ఉంటుంది కాబట్టి, కానీ దేవుని యొక్క పని చెరగాలి. అందుకే చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్య భావన చూసినప్పుడు, సువార్త పరిస్థితి చూసినప్పుడు, మొట్టమొదటిగా చూసినప్పుడు, ఇక్కడ సువార్త చర్చ్ విషయంలో చూసినప్పుడు, ది కింగ్ వాస్ అగేన్స్ట్ ది చర్చ్. ఎవరినమ్మా? రాజైన హేరోదు ఖచ్చితంగా రాస్తాడు అక్కడ. మళ్ళా ఆశామాషి ఏ సైనికుడో గినికుడో అనుకోగలరు మీరు. లూకా చాలా మంచిగా రాస్తాడమ్మా, స్పెసిఫిక్గా రాస్తున్నాడు. ద కింగ్ వాజ్ అగేన్స్ట్ ది చర్చ్. కింగ్ ఈజ్ అగేన్స్ట్ ది చర్చ్. ఈ రోజు గురించి మాట్లాడతారు, ఆ రోజు గురించి ఆ దినాల గురించి అంటాడు. అందుకే వాక్యం రాసినప్పుడు ఏమంటాడు? అదే కాలమందు, ఆ కాలము దాదాపు అదే కాలములో, ఏ కాలములో అయితే సువార్త విషయంలో, దేవుని యొక్క సంఘం విషయంలో శ్రమ దాదాపు అదే కాలములో, దెన్ ద టైమ్ కేమ్ దట్ కింగ్ వాజ్ అగేన్స్ట్ ది చర్చ్. ఎప్పుడైనా ఆలోచించారా? రాజు సంఘానికి వ్యతిరేకం. చదువుతున్నప్పుడు అనిపించింది కొన్నిసార్లు, నిజం కొన్నిసార్లు దేవుడు కొన్ని మంచి తలంపులు ఇస్తాడు. ఈ కాలంలో రాజు సంఘానికి వ్యతిరేకం. ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఇది? రారాజు పుట్టినప్పుడు. హల్లెలూయా. హేరోదు రాజు దగ్గరికి ఆ యొక్క జ్ఞానులు వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానులు హేరో రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ యూదులకు రాజు ఎక్కడ పుట్టాడన్నప్పుడు వాడు కలవరము పొందెను అని దేవుని వాక్యము క్లియర్గా తెలియజేస్తుంది. ది డే జీసస్ వాస్ బోర్న్, ది డే స్టార్టెడ్. ఎందుకంటే రాజ్య భయము అక్కడ ప్రారంభమైంది. రాజు ఎందుకు అంటే, రాజుకు భయం ఏంటంటే ఈ రాజు వస్తున్నాడు, ఈ రాజు యొక్క రాజ్యము స్థాపించబడుతుందేమని భయం అక్కడి నుంచే ప్రారంభమైంది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క చరణముతో ప్రారంభమైంది. ఈరోజు నారాజు కాదు, రాజులు వ్యతిరేకమవడం సంఘానికంటే ది బర్త్ ఆఫ్ ది జీసస్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది కింగ్ బీయింగ్ అగేన్స్ట్ ది చర్చ్. ఇంత తెలుసా అమ్మా? యేసు ప్రభు పుట్టినప్పుడే కాదు, యేసు ప్రభు శిలువ కార్యానికి వెళ్తున్నప్పుడు పిలాతు అడిగాడంట. ఏమడిగాడు? నువ్వు యూదుల రాజువా అన్నాడమ్మా. నువ్వు యూదుల రాజువా అంటే, అవును నువ్వు అన్నట్టే అన్నాడంట ప్రభు. నువ్వు అన్నట్టే నేను యూదులకు రాజును, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం నీ ఈ లోక సంబంధమైతే నా యొక్క అనుచరులు మరి కత్తులు కొట్టంలో పట్టుకొని వచ్చేవారు. మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన నా రాజ్యం నీకు అర్థం కాదు, ఆ రాజ్యం వేరే ఉంది అంటాడు. నాకు ఆ ఎపిసోడ్లో బాగా అనిపిస్తుందమ్మా. ఎప్పుడైతే సమాధి చేస్తారో యేసు ప్రభుని, సమాధి చేసినాక అక్కడ రాయబడుతుందంట యూదుల రాజు అని రాయబడుతుంది. తెల్లారి పరిచయాలు వెళ్తాడంట. పరిచయాలు వెళ్ళంటాడంట యూదుల రాజుని తీసేసి ఏమంటాడమ్మా, ఏమని రాస్తాడు? ఏమంటాడు? యూదుల రాజుని చెప్పుకునేవాడు అని చెప్పి రాయమంటాడు. ఇలా అంటాడు, వాట్ హ్యావ్ రిటర్న్ ఈజ్ రిటర్న్. ఎందుకంటే అది పైనుంచి వచ్చిన ఆదేశం. అది యేసు ప్రభువు అంటాడు, నిన్ను విడిపించడానికి, నిన్ను వదిలేయడానికి, నిన్ను శిక్షించిన అధికారం కంటే ఆ అధికారం పైనుంచి వచ్చిందిరా బాబు. వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ ఈజ్ ఫ్రమ్ ది హెవెన్. అందుకని ఆ పరలోకం నుంచి ఆయన రాజుగా వచ్చాడు. ఆయన ఉద్దేశము, ఆయన పుట్టిన ఉద్దేశము రాజు కాబట్టి, ఆయన రాజు కాబట్టి అది రాజునే రాయబడ్డట్టుగా చూస్తాం. ఈవెన్ దో చంపిన వారు అందరూ వ్యతిరేకులైనా కూడా రాజు అనే రాస్తాడంట. హల్లెలూయా. ఆ రాజు వస్తాడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినాడు. ఆయన కిందం గొప్పది. అందుకే పిల్లలు ఈరోజు రాజు వ్యతిరేకమైన దేవుని వాక్యభావంలో నిజంగా అంత ఇది. ఎందుకంటే రాజుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాజ్యం పోతుందని భయం. రాజులకున్న భయం, రాజ్యం పోతుందని. ఒక మాట చూపించాలని ఆశ కదా. ఒకసారి మత్తయి సువార్తకు వెళ్దాం, 4వ అధ్యాయంలో. ఇక్కడ కొన్ని చక్కనైన విషయాలు మీకు చూపించాలని ఆశ కలిగినప్పుడు మొట్టమొదటి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు, అక్కడ 4వ అధ్యాయం 8-9 వచనంలో సాతానుకు దేవునికి ఒక చక్కని సన్నివేశం చెప్పేసి ప్రభువును శోధించడానికి సాతానుడు వచ్చిన 8వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం.
అంతట అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఏం చేస్తున్నామా? లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి చాలమ్మా. ఏమంటాడు పిల్లరా? సాతాను యేసు ప్రభును కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళి మిగిలిన ఎత్తైనా కొండనేనమ్మా, శిఖరం మీద తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడమ్మా? షోయింగ్ ది కింగ్డమ్స్ టు ది కింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభువుకు ఆ రారాజుకు ఈ లోక రాజ్యములు వాటి వైభవములు చూపిస్తుంటాడు. నీవు నాకు సాష్టకపడి మొక్కితే ఇది నీకు ఇచ్చేస్తాను. దండం పెడితే పోయేదానికి యేసయ్య ప్రాణం పెట్టాడు సిలువలో. హల్లెలూయా. దండం పెడితే పోతుండే కదా, ఇస్తున్నాడు. వాడు మోసగాడు, అబద్ధికుడు, వాడు ఇస్తాడు. పుసుకున పెట్టినా కూడా ఇయ్యాడు. ఈరోజు చాలాసార్లు పిల్లలు ఈరోజు ఈ శోధనలో మనం పడిపోతాం కదమ్మా. లోక రాజ్యము దాని వైభవం చూపిస్తే యేసుప్రభు పడలేదు కదా, మనం పడిపోతాం కదా కదమ్మా. ఎందుకంటే దాని అట్రాక్షన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ లెస్. అలా కావాలి. పక్కనోడు ఏదైనా సెల్లు కొనుక్కుంటే ఆ స్టైల్లో సెల్లు కావాలి. అంతెందుకు, ఇంట్లోని 2 పిల్లలు ఉంటే ఒకటి 10,000 సెల్లు, ఒకరు 3,000 సెల్లు చేస్తే కింద పడగొడతాను నేను. ఈ సెల్ నాకు ఇస్తున్నావా? అట్లా కనబడుతుంది నీకు నేను? అవునా కాదు? ఈ అనుభవాలు మీరు ఉన్నారని తెలుసు. ఐ నో దట్ యు ఆర్ తెలుసు. ఈ అనుభవం గుండా వెళ్తున్నా. ఎందుకంటే నువ్వు ఎంతో నచ్చి చెప్తుంటారు, నాన్న అది కాదు నాన్న, వాడు పెద్దోడు నాన్న, వాడు అదైంది నాన్న. ఈ సొల్లు అంతా చెప్పకు, సెల్లు మాట మాట్లాడుతాడు వాడు. దేవుని వాక్యం ఎందుకంటే లోకములో లోక వైభవము అది గొప్పది కాబట్టి ఆ లోక వైభవాన్ని నోబడీ వాంట్ టు లీవ్ దట్ గ్లోరీ. అదే జరుగుద్ది. యేసు ప్రభువుకు రాజ్యాలు చూపిస్తుందట. ఎందుకు రాజ్యం చూపిస్తుంది? ఆయన పరలోకం విడిచిపెట్టడానికి రాజ్యం చూపిస్తుంది ఆయన. ఇప్పుడు ఆలోచించారా? ఆ కింద అంటాడు ఇదంతా నా ఆధీనంలో ఉందంటాడు. నేను చెప్పడానికి అందులో వివరణ ఉంది. ఇట్స్ ఆల్ ఇన్ మై హ్యాండ్స్ అంటాడు. ఇదంతా కూడా నా చేతిలో ఉంది. ఇది ఒకవేళ అనుకుంటే నేను ఎవరికైనా ఇవ్వగలుగుతాను, నేను ఇచ్చేస్తాను. నువ్వు ఒక్కసారి, ఎందుకంటే యేసు ప్రభు ఒక్కసారి సాగిల పడితే జరిగేది ఏంటంటే పిల్లరా, దేవునికి రాజ్యం వచ్చేది కాదు, కానీ సాతాను రాజ్యంలో దేవుడు ఉండేవాడు. సాతాను పిచ్చిది కాదు, నీకు రాజ్యం ఇస్తాడు. రాజ్యం ఇచ్చే రకం కాదు. నువ్వు ఒకవేళ సాగిల పడి నమస్కరిస్తే, ఇఫ్ యు బెండ్ డౌన్ యు విల్ బీ మై కింగ్డమ్, యు విల్ నాట్ హ్యావ్ ఎనీ కింగ్డమ్. God says, I came as a king and I have my kingdom. ఎందుకు దేవునికి ఆ రాజ్యం చూపిస్తాడు? ఒకసారి అదే అధ్యాయంలో 17వ వచనంలోకి వెళ్దాం, చూద్దాం. ఒకసారి చూద్దాంలా ఎందుకు దేవునికి రాజ్యం చూపిస్తాడు సాతాను అక్కడ క్లారిటీ ఇస్తాడు చూడ. అప్పటి నుంచి యేసు చదవండి అమ్మా. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఏమంటుండమ్మా? God says, God talks about the kingdom. ఎందుకంటే సాతానుకు తెలుసు కాబట్టి ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. He came to establish the kingdom. దేవుని యొక్క రాజ్యం భూమి మీద రాబోతుంది కాబట్టి ఆ రాజ్యము రావద్దంటే ఆయనకు రాజ్యం ముందు ఎరగా వేస్తున్నట్టుగా చూస్తాము. ఆ రాజ్యమును చూపిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు. అందుకే ఏదైతే ఈ పరిచర్య ఉందో, ఏదైతే దేవుని రాజ్య పరిచర్యను ఆపాలనుకుంటున్నాడో ఆ పరిచర్యను ఆపడానికి రాజ్యాలు చూపిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు 17వ వచనంలో, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనస్సు పొందుడే. ఒకవేళ ఇంకా మారు మనసును పొందకపోతే రాజ్యములో పాలి భాగస్తుడు కావాలంటే మారు మనసు పొందాలి. అందుకే దేవుని వాక్య భావన పిల్లరా, సాటన్ ఇస్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ హిస్ కింగ్డమ్. ఎందుకు సాతాను ఆ ప్రభువుకు చూపిస్తుంటే తన రాజ్యం ఎక్కడ వెళ్ళిపోతుందో, తన రాజ్యంలో నుంచి ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో, తన రాజ్యంలో ఎవరు ఉండకుండా పోతారేమో దేవునికి రాజ్యం చూపిస్తుంది ప్రభు. ఆయన రాజ్యం ఆయనతో, ఆయన రారాజుగా వచ్చాడు. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనసు. ఇదంతా బాగానే ఉంది పిల్లరా, ఇది కరెక్టే. కానీ పిల్లరా, ఏ రోజు రాజు అగెన్స్ట్ ఉన్నాడు. Why is against Peter?
పీతరుని ఎందుకు చెరలో వేశాడు? ఎందుకు పేతురును నిజంగా ఆయన చంపాలనుకుంటున్నాడు కనుక ఆలోచిస్తే కనుక యేసు ప్రభువు వారు చెప్తారు మత్తయి సువార్తలో, పేతురు అనే బండ మీద నా సంఘమును కడతానంట. ఆయన రాజ్యమును పేతురు అనే బండ మీద కడతాడు. కాబట్టి ఆ పేతురు వాడేవాడు లేకపోతే దేవుని రాజ్యము ఇక్కడ స్థాపించబడదు. కాబట్టి ఆ సంఘం హింసించబడితే, ఆ సంఘంలో వారిని చంపేస్తే, సంఘంలో వారు లేకపోతే దేవుని రాజ్యం ఉండదని వాడు ఆలోచన. కాబట్టి ఈజ్ అగేన్స్ట్ ది చర్చ్. ఈరోజు సంఘముగా నీవు నేను దేవుని రాజ్యంను కడుతున్నాం. కాబట్టి పాఠశాలలు వ్యతిరేకంగానే ఉంచారు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సర్విస్తున్న మాట. పేతురు అనే బండ మీద దేవుడు తన రాజ్యమును కడతాడు, తన సంఘమును కడతానని చెప్పాడు. కాబట్టి పేతురు అనేవాడిని, ఎందుకంటే పేతురు ఎప్పుడైతే ఆయన బోధించాడో ఆ మొట్టమొదటి బోధతో 3,000 మంది దేవుని యొక్క మందిరంలో చేర్చబడేట్టుగా చూస్తాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ 2వ అధ్యాయంలో ఇంచుమించు 3,000 మంది ఆయన ప్రసంగం విన్నప్పుడు ఆ బాప్టిజంలో పొందారట. ఇది భయం ఏ రోజుకి ఏంటంటే రాజ్యము, దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడుతుంది. సాంబాబు పాట తీయమంటే 99 తీస్తాడు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజ్యము కట్టడానికి పేతురు చేస్తున్న పనిలో, ఆ సువార్తలో ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డప్పుడు ఆ పేతురును తీసుకొచ్చినప్పుడు, పేతురు ద్వారా స్వస్థ కార్యములు 4వ అధ్యాయంలో పేతురు తీసుకొస్తాడు. ఈ నామం పేట మీరు బోధించొద్దు, ఈ నామం మీరు ప్రకటించొద్దు అన్నప్పుడు పేతురు మళ్ళా ప్రకటిస్తాం, మళ్ళా పిలుస్తాడు. మేము చెప్పాం కదా ఈ నామం పేట ప్రకటించొద్దని చెప్పాం. ఎందుకు ప్రకటిస్తాడు? పేతురు అంటాడు, దేవుడు మేము దేవుని మాట వినవలసిన వారం పెంచినాము, మేమైతే మీ చేతిలో ఉన్నాము, మీరు ఏం చేయాలంటే అది మమ్మల్ని చేసుకోవచ్చు, కానీ సువార్త కార్యం మాత్రము ఆగదు. ఎందుకంటే దేవుని రాజస్థాపన జరగాలి. కాబట్టి ఈజ్ అ పిల్లర్, ఈజ్ అ మెయిన్ హెడ్ ఆఫ్ ది చర్చ్. కాబట్టి పేతురుని తీసుకొస్తే అయిపోతుంది అనుకొచ్చినాడు. పేతురుని తీసుకొచ్చి చంపేస్తే పని అయిపోతుంది. సంఘం ఇక్కడ అయిపోతుంది, సంఘం ఆగిపోతుంది, సంఘం ముందుకెళ్ళదు. దేవుని రాజ్యము కట్టబడదు. కాబట్టి అందుకే దేవుని రాజ్యములకు, రాజుల రాజ్యము వ్యతిరేక అవుతున్నట్టుగా చూస్తాం. కింగ్ వాజ్ అగేన్స్ట్ ది చర్చ్ బికాస్ హీ డజంట్ వాంట్ గాడ్స్ కింగ్డమ్ టు బి ఆన్ ది ఎర్త్. అప్పుడు ఆలోచించారా, దేవుడి స్వార్థకు అంత ఆటంకాలు దేనికి ఉండదు. ప్రేమ రాజ్యం, గాడ్స్ గాస్పెల్, లవ్ ఆఫ్ క్రాస్, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తుంటే ఎంత వ్యతిరేకత. వి ప్రీచ్ ఓన్లీ లవ్. దేవుడు ఎందుకంటే నశించదాన్ని వెతికించి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నశించిన వారందరూ కూడా రక్షింపబడాలి, ఆ నిత్య పరలోకంలో నిత్య నివాసములో ఆయనతో సహా ఉండాలి. గాడ్ వాంట్స్ హెవెన్ టు బి ఫిల్ అండ్ హెల్ టు బి ఎంప్టీ. హల్లెలూయా. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. రోజు దేవుని వాక్యభావంలో దాంతో వస్తుంది. పేతురుని తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి చెరలో వేస్తారు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ సెకండ్ దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ పేతురు విషయంలో ఒక విషయం చూద్దాం. ఒకసారి చదువుకుందాం. పేతురు నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఏముంది ఒకసారి చూద్దాం. 5వ వచనం 6వ వచనంకి వచ్చేద్దాం. దేవుని వాక్యభావం 6వ వచనం. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకురావాల్సిన ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిండును తక్కిన 14 మంది కాపలా కాస్తారు. ఇదే కదమ్మా జరిగేది అక్కడ. పేతురు ఇద్దరు మధ్యలో పడుకున్నాడు. ఈ సందర్భాన్ని చూస్తే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు పేతురు తెల్లారితే ఏం చేయాలమ్మా? పేతురును తెల్లారి చంపేస్తాడు, అంతే కదా. పేతురు కూడా తెలిసి సంగతి, ఆల్రెడీ యాకోబుని చంపేస్తారు కదా.
జేమ్స్ వాస్ కిల్డ్. నెక్స్ట్ వాస్ పీటర్. ఎందుకంటే ఆ యొక్క పులియన్ రొట్టెలు ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రిజన్లో ఉండే కొంచెం టైం వచ్చింది, కొంచెం లైఫ్ కొంచెం స్పాన్ పెరిగింది, కొన్ని దినాలు ఆ రొట్టెల పండుగ ఆ 7 దినాలు అంటే మేబీ 7 దినాలు 3 దినాలు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి లెఫ్ట్, అంతవరకు లైఫ్ వచ్చింది. నెక్స్ట్ డే ఎందుకంటే ప్రొద్దున తీసుకెళ్లే సమయం వచ్చినప్పుడు రాత్రి ఉన్నది, బిఫోర్ దట్ నైట్, బిఫోర్ ది డే కదా. నెక్స్ట్ డే తీసుకొచ్చే ఆలోచన హెరోదుకున్నది. లోపల జరుగుతున్న సీన్ ఏముందమ్మా? పేతురు ఏం చేస్తున్నాడు? ఇది ఏమన్నా సమస్య ఉందమ్మా? పొద్దున్న చచ్చిపోతాడంట, రాత్రి హాయిగా వండుకుంటాడు. వాడ వండర్ఫుల్ సీన్. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే స్లీపింగ్, హౌ కెన్ యూ స్లీప్? ఏమో నిద్రపోతాం మమ్మ, రేపు పొద్దున్న చచ్చిపోతా అంటే ఈరోజు రాత్రి నిద్ర వస్తుంది ఎవరికైనా? వస్తుందా నిద్ర? ఎలా పండుకుంటున్నాడు పేతురు అంటే చక్కగా పండుకుంటున్నంట. సో వండర్ఫుల్ స్లీప్. అలా ఎలా నిద్ర వస్తుంది? వస్తుందా అమ్మా? పిల్లల ఫీజు కట్టేది అనుకో, రేపు పొద్దున లాస్ట్ డేట్ ఉందనుకో, చేతిలో పైసలు లేవనుకో, నిద్ర వస్తుంది రాత్రి? ఏమే పండుకుంటాడు? నీ గమన వండు, నువ్వు వండదు కాక నన్ను వండమంటావు. ఇంకా పొద్దున ఇంత టెన్షన్ ఉంది, పొద్దున స్కూల్లో ఆడు రాణిస్తాడో లేదు. ఖాళీ ఫీజుకే నిద్ర పట్టదే, రెంట్ కట్టేది నిద్ర పట్టదే, ఇంట్లో సౌదలైపోయి నిద్ర రాదే, చిన్న సమస్య వస్తే నిద్ర రాదే, పొద్దున చచ్చేటోడు ఎలా పండుకుంటున్నాడు? ఆర్ యు స్లీపింగ్? హౌ కెన్ యూ స్లీప్ లైక్ దిస్? బహుశా పక్కన నిద్ర పట్టకుండా చూడు ఎట్లా పడుకుంటున్నారా బాబు, పొద్దున్న చంపేస్తారంటే హాయిగా గురుకొట్టి మరి పంటున్నాడు. ఇదేం నిద్రరా బాబు, ఇదేం మొద్దు నిద్రరా బాబు, సస్తాడులో భయం లేకుండా నిజంగా ఎలా నిద్ర? దిస్ ఈస్ ఎ స్లీప్ ఆఫ్ ఫెయిత్. ఎంత గొప్ప అంటే ఎంత గొప్పవాడు పిల్ల. పొద్దున్న చచ్చిపోతాడు, పోతున్నాయి కదా, ఇప్పుడైతే పడుకుందాం స్లీప్లో. నిజంగా దేవుని వాక్యపాలన చేయనప్పుడు పేతురు నిద్రపోతాడు. నాకు చాలా అనిపించింది, ఎలా పడుకున్నాడు పేతురు? హాయిగా పడుకున్నాడు. ఇద్దరు మధ్యలో చేతులకు సంఖ్యలు వేసుకొని ఇద్దరు ఎటుపోకుండా కాపాడుతున్నారు. అప్పుడు కూడా అని ఏ ప్రయత్నం లేదు, తప్పించుకోవాలని, ఎలా పోవాలి, ఎలా బయటపడాలని ఆలోచన లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. అంటే దేవుని వాక్యపాలన చూసినప్పుడు పిల్లలు ఎలా నిద్రపోయి వచ్చింది? దేవుని వాక్యపాలన చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు పేతురుని పిలుచుకున్నప్పుడు ఆ మాట అంటాడు మత్తయి సువార్తలో, కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. నేను రెఫరెన్స్లు ఇవ్వను, చాలా రెఫరెన్స్లు అయిపోతాయి. ఈ సెట్ కమ్ అండ్ ఫాలో మీ. మీరు అడగచ్చు, ఫాలో మీ అన్నాడు, ఫాలో అవుతున్నాడు కదా, ఆల్రెడీ యేసుని వెంబడిస్తున్నాడు కదా, ఇంకేం ఫాలో మీ అంటే, కమ్ అండ్ ఫాలో మీ. పేతురు నిజంగా నిద్రపోవడం నేర్చుకున్నాడు అమ్మ యేసుతో ఉండి. యేసయ్యను వెంబడించడం అంటే యేసయ్యలా జీవించడము, యేసయ్యలా నడవడము, యేసయ్యలా ఉండడము. యేసు ప్రభువు పిలిచినప్పుడు, పేతురును పిలిచినప్పుడు సమస్తం విడిచిపెట్టి వచ్చిన పేతురు యేసు ప్రభువును వెంబడించంటే యేసు ప్రభువును వెంబడించడం నేర్చుకున్నాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిస్తే నేను నడుస్తా అన్నాడు అన్నాడా లేదమ్మా? said I am going to walk just like you. ఒక చిన్న సందర్భం చెప్తాను, మీకు అందరూ తెలిసింది. యేసు ప్రభు శిష్యులతో అంట, మనము ఆ దరికి వెళ్దామని ఓడెక్కాడంట కదా, మనము విల్ గో దట్ సైడ్ అన్నాడు. పోతురు సముద్రం మీద పోతున్నారు. ఏమైందమ్మా? తుఫాన్ వచ్చింది, అతలాకుతలం అవుతుంది. యేసు ప్రభు ఏం చేసింది? శిష్యుడు గురువు లెక్కనే ఉండాలి కదా. అతలాకుతలం అవుతుంది, చచ్చిపోతారనే భయం ఉన్న పరిస్థితిలో జీసస్ వాస్ స్లీపింగ్ ఇన్ ది బోట్. ఆ యొక్క పడవలో యేసు ప్రభు నిద్రపోతున్నారు. పేతురు అక్కడ ఉన్నాడు, పేతురు నిద్రపోవట్లేదు. పేతురు అప్పుడున్న పరిస్థితులను చూస్తున్నాడు. ఆ పరిస్థితులను చూసిన పేతురు లేపాడేమో బహుశా, యేసు ప్రభు మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా? కమ్ ఆన్ గెట్ అప్. చాలాసార్లు చేస్తున్నాం కదా మనం, సమస్య ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తామో.
ఏం ప్రభా అసలు నిద్రపోతున్నావా? వింటున్నావా లేదా? గంట సేపు అయింది ప్రార్థన చేయబట్టి. వింటున్నావా లేదా? నా సమస్య అర్థమవుతుందా లేదా? నా ఇబ్బంది అర్థమవుతుందా లేదా? నా కష్టం తెలుస్తుందా లేదా? నా కన్నీరు తెలుస్తుందా లేదా? ఆర్ యు సీయింగ్ ఆర్ నాట్? అడుగుతామా లేదమ్మా? పేతురు పరిస్థితులు చూసి ప్రభువుని లేపాడు. అక్కడ ఈ పరిస్థితిలో యేసేను చూడడం నేర్చుకున్నాడు. హల్లెలూయా! ఎప్పటిదాకా అయితే పరిస్థితులు చూచాడో అప్పటిదాకా భయపడ్డాడు. ఎప్పుడైతే పరిస్థితులు చూచాడో ఆ పరిస్థితుల్లో నా ప్రభు హాయిగా నిద్రపోతుండగా పరిస్థితులన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన లేచి గద్దించాడు. ఆయన పరిస్థితులు మార్చగలుగుతాడు. దట్ ఈస్ మై ఫెయిత్. తెల్లారికల్లా పరిస్థితులు మార్చబడతాయి. సో ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ లైక్ మై లార్డ్. పొద్దున చాలా దూరం ఉంది. మధ్యలో నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా! సమస్య చాలా దూరం ఉంది. మధ్యలో నా యేసయ్యను చెప్పగలిగితే, ఆ విశ్వాసంలో చూపగలిగితే, ఆ విశ్వాసంలో ఉండగలిగితే, గాడ్ విల్ డు మిరాకిల్స్ ఫర్ యు. పేతురికే కదా, నీకు నాకు కూడా చేస్తాడు మనం ఆ విశ్వాసంలో రాగలిగితే. ఎందుకంటే పరిచర్య దేవుంది, యుద్ధము దేవుంది, ప్రతి విషయము దేవుంది. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ. ఇది నాకు చెందిన. ఒకవేళ వాడు నన్ను చంపేసినా, పౌలు అన్నాడు, ఏమన్నాడమ్మా? నా మట్టుకైతే నా శరీరం విడిచిపెట్టి నా ప్రభుతో ఉండాలని నాకు ఆశ కలిగి ఉన్నది. పేతురు అంటున్నాడు, ఒకవేళ వాడు చంపేస్తే ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, అంతకంటే గొప్పది లేదు. నేను నా ప్రభుతో ఉంటాను, ఆ నిత్య జీవంలో ఉంటాను, ఆ పరములో ఉంటాను. ఐ హావ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్. దేవుడు నన్ను తప్పించగలుగుతాడు. ఎలాగైతే ఎవరన్నారమ్మా? షద్రక్ మేషక్ అబేద్నెగోలు, మా దేవుడు ఈ అగ్నిలో నుంచి, నీ చేతిలో నుంచి మమ్మల్ని రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, మేము ఇందులో చచ్చిపోయినా, నువ్వు చేసిన ప్రతి మొక్కము, ఎందుకంటే we praise only the mighty God. Hallelujah! ఇది విశ్వాసం అమ్మా. మమ్మల్ని రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, చావడానికి రెడీ, కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి రెడీగా లేవు. పేతురు అంటున్నాడు, నా యేసయ్య దగ్గర నేర్చుకున్నాను. ఐ ఫాలోడ్ జీసస్ యాజ్ హీ వాస్ ఆన్ ది ఎర్త్. ఆ భూమి మీద ఆయన ఎలా ఉన్నాడో నేను అలాగే ఉంటాను. అన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను. ఎందుకంటే మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో చూస్తావు ఆ కార్యం. ఒక్కసారి దేవునికి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా! చెప్పిన వాళ్ళ పరిస్థితులు అందరూ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. హల్లెలూయా! గాడ్ విల్ చేంజ్ ఇట్. గాడ్ విల్ డూ ఎ మిరాకిల్. దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. పేతురు, హౌ కెన్ యూ సే ఐ క్యాన్ స్లీప్ లైక్ ఎనీథింగ్, లైక్ ఎ లిటిల్ బేబీ. ఆ చిన్న పిల్లలు తల్లి చూసారా? ఇప్పుడు పిల్లల్ని ఎప్పుడో ఒడ్లేసుకుని తల్లి ఇట్లా జోగొడుతుంటారు. ఎంత శబ్దం అన్న చేయవాడు, లేవడు. పుసుకున్న వాడు ఇట్లా కదలే, కానీ తల్లి చేయరాగానే ఏమవుతుంది? హాయ్ గట్టడా మా మమ్మీ. That is the faith of a little child. మన దరిద్రం ఏంటంటే మనం ఆ విశ్వాసంలో పోలేకపోతున్నాం. ఊరికనే దేవుడు వాక్యం రాయించలేదు. ఇంతకంటే భయంకరం, పొద్దున చచ్చేదానికంటే భయంకరం ఏముంటుందమ్మా? పొద్దున చచ్చేటోడు హాయిగా పండుకుంటున్నాడు. ఈరోజు నువ్వు బియ్యం గురించి బాధపడతావు, ఫీజు గురించి బాధపడతావు, పెళ్లి గురించి బాధపడతావు, ఇల్లు గురించి ప్రతి దానికి బాధ, ప్రతిదీ సమస్య, ప్రతిదీ కూడా నిద్ర లేదు. ఒకవేళ నువ్వు విశ్వాసంలో ఉంటే చక్కగా హాయిగా పరిస్థితులు దేవునికి అప్పచెప్పి చక్కగా హాయిగా నిద్రపోగలుగుతావు. You'll have a sleep of faith. My God will change everything tomorrow morning. I have a fresh morning tomorrow. I'm going to walk with my God. చాలాసార్లు అనిపిస్తుంది. కీర్తనకారుడు ఉరికినాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ దుడ్డుకర నిండుకర అరియాపాయంలో నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడై ఉన్నావు. ఆ కర్రగిన తర్వాత సంగతి, యు ఆర్ విత్ మీ, యు ఆర్ మై షీల్డ్. చిలుక పలుకులు మాత్రం బాధించి, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, అతను ఇమ్మానుయేలు పేరు పెట్టుకుని, ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరము, దేవుడు అయ్యగారికి తోడు. నీకు తోడైతే భయం ఎందుకు? మరి నీకు తోడైతే భయం ఎందుకో?
దేవుడు నీకు తోడంటే భయం ఎందుకు? నువ్వు దావీదులా ఎందుకంటే ఘనాంధకరం, yes I am here but still my God is with me. పేతురు అంటాడా, పరిశుద్ధాత్మతో నింపిండు, పరిశుద్ధాత్మ నాలో ఉంది, పరిశుద్ధాత్మ నా పైన ఉంది, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. నేను చెరలో ఉంటేంది, నేను ఇంట్లో ఉంటేంది, నేను ప్యాలెస్లో ఉంటేంది, నేను గుడిసెలో ఉంటేంది, నేను ఎక్కడ ఉంటేంది, నా దేవుడు నాతో ఉన్నప్పుడు మరణమైతేది. నా దేవుడు నన్ను మరణించడానికి నా దేవుడు నన్ను జీవించడానికి పిలిచాడు. బ్రతికి నా యందు విశ్వసించి వాడికి అన్నిటికీ చనిపోవడానికి వాక్యం చెప్తుంది. Even if my body goes, I'm going to live with my Lord forever. That is my faith. మనందరికీ భయం, మనందరం మరియ మార్తలే. ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చేవాడు కాదటాడు, అది సావరమ్మ లేస్తాడు. నా సహోదరుడు చచ్చేవాడు కాకుంటే చచ్చేటోడు కాదు, లేస్తాడు. లాజరు ఎవడేమో చచ్చినోడు కాదు, లేస్తాడు. ప్రభు పిలుపుతో లేచేటోడు. అన్ని సమాధులు తెరవబడతాయి. ఒకరోజు ప్రభుతో నిరంతరము జీవించేవారం. మనం చచ్చే పోతే శరీరం పోతుంది, కానీ నిరంతరం ప్రభుతో సహా జీవించటం మనకెందుకమ్మా భయం? ఏం చేస్తాడు? ముందునే వాక్యం చెప్పారు, ఆ వచనం చదువుకుందాం, చాలా బాగుంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. శుక్రవారం వచ్చిన వాళ్ళు అడగొద్దు, టక్కుని తీయాలి. శుక్రవారం వాక్యం గుర్తులేదు అన్నట్టు, 2 రోజుల కిందటి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఏమంటున్నామా? నరమాత్రుడు. The Lord is my helper. What can man do to me? Hallelujah. ఎవరికి భయపడాలమ్మా? చంపుతాడ ఎవడు? ఏరోదా వాడు కలగాడు అంటుండు కన్నీ. నాది డిఫరెంట్ వరల్డ్, ఆయన డిఫరెంట్ వరల్డ్. వాడు ఇంకో ప్రపంచం, నేను ఒక వాడిని చంపడం ఏంది? పిలాత్ అంటే యేసుప్రభు అన్నాడు, అరే నువ్వు చంపడం ఏంటిరా, పైనుంచి వచ్చింది ఆ అథారిటీ, నువ్వు చంపేది నీ చేతిలో ఏం లేదు, అది అక్కడి నుంచి వస్తుంది. చాలాసార్లు అనిపిస్తాము, కరోనాలో వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది చస్తావురా అంటే, చేస్తాను. ఒకవేళ నా దేవుడు కరోనాతోటే నేను చావాలనుకుంటే అంతకంటే భాగ్యం ఏం లేదు. ఏ భూమి మీద కట్టకట్టుకుని ఉన్నది, ఎప్పుడో పోవాలి. అదే దేవుడు నా డెస్టినేషన్ అయితే ఓకే, మోస్ట్ వెల్కమ్. మాయతో ఉండేట నాకేది భయం? దేవుని స్తోత్రం. 3 అంశాలకు వస్తున్నా, టైం అయిపోయింది. రైట్, ఓకే, ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదా? రైట్, ఓకే, చెప్పమని చెప్తాలే, ఆపేయమంటే ఆపేస్తారు. రైట్, దేవుని స్తోత్రం. 2వ ప్లేస్ చూసినప్పుడు ఇక్కడ 3వ భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఇదంతా అయిపోయింది. పేతురు హాయిగా పడుకున్నాడు, దేవుడు మాత్రం పని స్టార్ట్ చేసేసాడు. దేవుడు పని స్టార్ట్ చేసేసాడు కదా. దేవుని వాక్యమానం చూసినప్పుడు ఇక్కడ దేవుడు తన దూతను పంపించాడు. ఒక గొప్ప వెలుగు అయిపోయింది. సో వైట్, సో బ్రైట్. అందులోకి నేను పోను, ఎందుకంటే వెలుగు సంబంధించి చెప్తే దానికి కొంచెం చాలా టైం కావాలి, పోను. దూత రాగానే ఆ యొక్క చెరసాలంతా కూడా వెలుగుమయమైంది. కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ సీన్ ఉంటుంది మీరు చూసినప్పుడు. దూత ఆ 16 మందిని డిస్టర్బ్ చేయలేదు, ఆ చెరసాలను డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్డ్ నథింగ్, ఓన్లీ పేతురుతో సంబంధం. దేవుడు కొన్నిసార్లు ఆయన రక్షించే విధానాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఏమో అతలాకుతలం చేసేస్తాడు, కొన్నిసార్లు ఏమో సైలెంట్గా పోయి తీసుకుని చెక్ అమ్మన్నాడు కదా. దేవుడు డూ నథింగ్, ఓన్లీ బ్రింగ్ హిమ్ అవుట్, బికాస్ హీ ఈజ్ స్లీపింగ్ ఎ ఫెయిత్ఫుల్ స్లీప్. విశ్వాసంలో నిద్రిస్తున్నాడు. నేనేదో చేస్తానన్నా ఆ విశ్వాసంలో నిద్రపోతున్నాడు. కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయక అందరినీ పండుకొని నీ పని మాత్రం కానంటే దేవుని దూత వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏమన్నది, పోయి పక్కన నిలబడి పండుకున్నాడు కదా, లేపాలి కాబట్టి తట్టి లేపిందంట. పేతురు ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? దూత లేపింది అనుకో, దూత వచ్చింది ఏమంటా, వచ్చేసినాం తాత పోదాం 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 అనాలి కదా. అంటుందా? ఏమంటుంది చెప్తుంది? ఒకసారి చదవండి అమ్మ. దూత ఏమంటుంది? తట్టి లేపినప్పుడు ఏమంటుంది? త్వరగా లేపమని చెప్పి అతను లేపగా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ అంటే కూడా ఇక్కడ పేతురు త్వరపడతలేడు. పేతురు హాయిగా కంఫర్టబుల్. ఏంజిల్ ఈస్ సేయింగ్ కమ్ ఆన్ క్విక్. ఎవరికి తొందర ఉండాలి బయటికి పోవడానికి? దూత కాదు, పేతురు కాదు.
కానీ పేతురు ఏం లేడు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. ఓకే, ద స్టాండ్ ఆఫ్ ఫెయిత్. కొన్నిసార్లు సమస్యలో ఉన్నాడు, ఉంటాయి సమస్యలు ఎడిపోతాయి అనగలిగినప్పుడు నువ్వు నీ గొప్ప విశ్వాసి. ఏమైంది బ్రదర్, ఆ సమస్య సెట్ కాలేదు బ్రదర్, ఇంకా అన్న మధ్యలో నిలబడ్డా నేను అనుకో. దేవుడు అంటాడు, అరే ఏం విశ్వాసేరా బాబు, ఆజ్ఞ చేసేది ఉంది బ్రదర్. ఏడుందంటే చుట్టూ ఉంది. Still I am standing, holding my ground. In all the troubles, I am holding my ground. Angel, just come on quick. Okay, I am coming. పేతురు ఏమాత్రం కూడా రెడీ లేడు బయట పోవడానికి. దూత పని చేయాలి కాబట్టి, దూత పని అది పేతురు పని కాదు. ఇట్స్ గాడ్స్ వర్క్. అండ్ ఏంజెల్ హస్ బీన్ అసైన్డ్ టు డూ గాడ్స్ వర్క్. ఏంజెల్ ఈరోజు నీ సమస్య ఏదుందో దేవుడు అంటున్నాడు, నువ్వు త్వరపడాల్సిన అవసరం లేదు. దేవుని దూత త్వరపడి నిన్ను అందులోంచి బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. చెప్పినంత తీసుకో, చెప్పిన గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఏంజెల్ చేసి కమ్ ఆన్ క్విక్. కొన్నిసార్లు అనిపిస్తుంది, తొందర ఎక్కడుందంటే దేవునికి తొందర ఉంది. చాలామంది అనుకుంటారు తొందర నీకు కదమ్మా, తొందర నీ దేవునికి ఉంది. ఆయన నిన్ను కాపాడాలి, నిన్ను రక్షించాలి, నిన్ను ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. నిన్ను దేవుడు అనుకునే ఆ స్థలంలో దేవుడు నిలబెట్టడం. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. ఇట్స్ నాట్ ఎనీబడీస్ వర్క్. ఇట్స్ గాడ్స్ వర్క్. యూ హ్యావ్ టు స్టే ఇన్ యువర్ ఫెయిత్. కమ్ ఆన్ క్విక్ అంటాడు. నా టైం వెళ్ళిపోతుంది, రైట్, ఓకే. ఇక్కడ చూసినప్పుడు దేవుని దూత ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ చెప్పడానికి, ఎన్నింటే అన్నీ. లేపిన దూత ఏమంటుందా, ఆ సంఖ్యలో విడిపోగానే దూత అంటుంది ఏమంటుంది నీ నడుమును కట్టుకోమంటుంది. కమాన్ టై యో వెస్ట్ అంటాడు పిల్ల. నడుమునకు సత్యం అనే తట్టి కట్టుకోమంటుంది. కెన్ ఐ సే 2 months here? చాలామంది ఈ రోజుల్లో పిల్లరా జీవితం సత్యం ఉండదు పిల్లలు, అంత అబద్ధమే. ఎవరైనా తిడుతుందని కూడా మిమ్మల్ని తిడుతున్నా, మళ్ళీ కాదనుకోవద్దమ్మా. అయ్యగారు నన్ను అన్నాడు అదే డౌట్ వద్దు. డోంట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫాల్స్. నడుం కట్టుకోమంటుంది. దేవుని అద్భుతాలు చూడాలంటే, దేవుని జీవితంలో కార్యం చేయాలంటే నీ నడుమునకు సత్యం అనే తట్టి యేసు కలిగి ఉండాలి. యేసును ధరించుకోవాలి. యువర్ లైఫ్ షుడ్ బి ట్రూత్. నో ఫాల్స్ పర్సన్ కెన్ సీ ది మిరాకిల్స్ ఆఫ్ ది గాడ్. ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ది ఆల్టర్. నాకు చెప్పలేదు, దేవుడు బయలుపరిచాడు చెప్తున్నాడు. ఒకవేళ నా అబద్ధికుడిగా జీవిస్తాడు, నా జీవితం అబద్ధము, నా జీవితానికి సత్యాన్ని నేను కట్టుకోనంటే, నువ్వు కట్టుకోకపోతే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆ గొప్ప అద్భుతాలు నువ్వు చూడలేకపోతావు. యూ హ్యావ్ టు హ్యావ్ ది బెల్ట్ ఆఫ్ ట్రూత్. చాలామంది వెళ్ళిపోతారు. బలారాధన వచ్చే వారం ముందు బల్లకి ఎలా పడతాలో రాకండి అమ్మ, బల్ల తీసుకోకుండా పర్లేదు. ఒప్పుకోకపోతే దేవుని సన్నిధిలో లేకపోతే ప్రభు చేత మీద పాస్టర్ ఎప్పుడన్నా మాట్లాడతాం. పాస్టర్ చేసేటప్పుడు ఏమంటాడు, మీ నడుములు కట్టుకొని, చెప్పులు ధరించుకొని, మీ కర్రల చేత పట్టుకొని, యాజ్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్, అలా తినమన్నాడు. ఆ బలలో పాల్పోతే వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, దేవుని సన్నిధిలో నువ్వు కడుక్కోకుండా, యేసు రక్తంలో కడబడకుండా, శిలువ చెంత నీ పాపములు ఒప్పుకోకుండా బలలో చేయవేయడంలో అర్థం లేదు. అందుకే అనేకులు అపరాధులుగా ఉంటారు. ఓకే, లెట్ మీ గో అంటే ఒకటి నడుములు కట్టుకోమంటాడు. రెండోదిగా వచ్చినప్పుడు చెప్పులు దడుచుకోమంటాడు. స్వార్థ వల్ల పాదములకు సిద్ధ మనస్సు అని జోళ్ళు రెఫరెన్స్లు ఇవ్వలేదు. ఇప్పుడు టైం లేదు. ఎఫ్ఎస్సి పత్రికలు ఉంటుంది 14వ వచనం. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 2 ఆడే ఉంటాయి. పాదములకు సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు లేకపోతే నువ్వు అక్కడ ప్రయాణం చేయలేవు. సిద్ధ మనస్సు లేకపోతే నిత్య నివాసంలోకి లేవు. సిద్ధ మనస్సు లేకపోతే నువ్వు జీవంలో ఉండవు, మరణంలో ఉంటావు. కాబట్టి నీకు ఆ సిద్ధ మనస్సు కావాలి. కాబట్టి పేతురుతో అంటున్నాడు, యూ హ్యావ్ టు వేర్ యువర్ శాండిల్స్. సిద్ధ మనస్సు అనే ఆ చెప్పులు, సమాధాన సువార్త వల్ల వచ్చిన సిద్ధ మనస్సు అనే ఆ జోళ్ళు ధరించుకొని వెళ్ళాలి. యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జర్నీ టు ది హెవెన్. ఆ పరలోకంలో నడిపించబడుతున్నావు కాబట్టి ఆ నడకలో యు నీడ్ ది రెడీనెస్. మూడోదిగా చూసినప్పుడు
వస్త్రము ధరించుకో. దిగంబరిగా దేవుని సన్నిధిలో కనపడలేవు. నేను చూడగా ఆయా భాషల్లో నుంచి, ఆయా తెగుల్లో నుంచి, ఆయా జాతుల్లో నుంచి ఎవడు లెక్కించజాలని ఒక గొప్ప సాక్షి సమూహము తెల్లని వస్త్రములు ధరించుకుని, ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని, గొర్రె పిల్లకు సింహాసనుడికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని స్తుతి జ్ఞానము చేసే ఆ జ్ఞానములో ఉండాలంటే తెల్లని వస్త్రము ధరించుకోవాలి. ఈ తెల్లని వస్త్రం ఎలా వచ్చిందంటే యేసు యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తంలో వారు ఉతుకున్నారు కాబట్టి. పేతురు చెప్తున్నాడు ఆ తీసుకెళ్ళాక దేవుని దూత తీసుకెళ్తుంది. ఎవరిని డిస్టర్బ్ చేస్తలేదు. ఫస్ట్ గేట్ దాటింది, సెకండ్ గేట్ దాటింది, థర్డ్ గేట్ దాటింది. వచ్చినాం అక్కడ చూసేసి ముగిసి ఒకసారి చూద్దాం ఇప్పుడు, ఒకసారి చూద్దాం. థర్డ్ గేట్ దగ్గర ఒకసారి చూద్దాం ఇప్పుడు, ఒకసారి చూద్దాం. అన్నీ ఆటోమేటిక్గా జరిగాయి. ఒకసారి చూద్దాం, ఒక థర్డ్ గేట్ దగ్గర ఒకసారి చూద్దాం ఇప్పుడు. మొదటి 2 దాటిన తర్వాత ఒకసారి చూద్దాం ఇప్పుడు. 10 పట్టణమునకు పోవు, ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు ఏమంటున్నామా, దానంతటదే. హల్లెలూయా. దేవుడు అంటే నీ సమస్య ఉందా, ఏదైతే నేను ఆపుతుందా, ఏదైతే నీకు అట్టుగా ఉందా, దానంతటదే తప్పుకుంటుంది. హల్లెలూయా. ఏ సమస్య ఉందో దేవుడు అంటే దానంతటదే. God's promise today, by itself it will go off. By itself. నువ్వేం చేయాల్సిన అసలు నిలబడితే చాలు, అదే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి? దానంతట ఆటోమేటిక్లీ అంటాడు. ఆ సంఖ్యలో ఆటోమేటిక్ అయిపోయింది. ఆ తర్వాత ఆ 2 గేట్లు తెరపడ్డాయి, 3వ గేట్ ఆటోమేటిక్గా తెరపడ్డది. వారు వెళ్ళారు. పేతురు వెళ్తున్నప్పుడు, ఇదంతా జరుగుతున్నప్పుడు పేతురు ఏముంది తెలుసమ్మా, పేతురు ఏమనుకుంటాడు తెలుసమ్మా? చూసినప్పుడు ఇదంతా కూడా ఒక కలలా అనుకున్నాడంట. దర్శనం చూసుకున్నాడంట. దర్శనములో పేతురు అనుకుంటున్నాడు, ఇదొక దర్శనము, నేను పడుకొని ఉన్నాను, నేను బయట పోతున్నాను, దర్శనం చూస్తానంటే ఆ పేతురు దేవుని దూత విడిచి వెళ్ళినప్పుడు ఇది దర్శనం కాదు, ఇది నిజము. Peter was not dreaming, he is living in his dream by faith. Hallelujah. అలాగా మన యొక్క కళలో కాదు, కానీ నిజముగా కళలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పల్లవ తండ్రి, నీకు వేలాదిస్తాను. నేను చక్కటి మాటలు నాతో మాట్లాడండి. అతి బలమైన విశ్వాసములో ఉండి నా యొక్క గొప్ప అద్భుత కార్యాలు చూసి అతి వాక్యం మీరు మాకు దయచేయబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారం దయచేయమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.